హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం రియల్మీ 7 Pro సన్కిస్డ్ లెదర్ ఫినిష్తో కూడిన మొబైల్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. సో దీని ప్రైస్ కూడా సేమ్ మనకు రియల్మీ 7 Pro ఎలాగైతే ఉంటుందో అదే ప్రైస్ సెగ్మెంట్లో లాంచ్ చేశారు. మనకు పంపించింది 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ది. దీని ప్రైస్ చూసుకున్నట్టయితే 22,000 ఉంటుంది. సో దీన్ని మీరు 16th నుంచి ఫ్లిప్కార్ట్ ద్వారా అయితే పర్చేస్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ ఒకసారి మనం ఏం చేద్దామంటే ఈ మొబైల్ అన్బాక్సింగ్ చేసి దీనిలో ఏమేమి ఇచ్చారు అనేది అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇది రియల్మీ 7 Proకి సంబంధించిన కొత్త వేరియంట్. బాక్స్ పైన సల్మాన్ ఖాన్ పట్టుకున్న పిక్చర్ చూసుకుంటే మాత్రం మనకు ఓల్డ్ వేరియంట్ లాగానే కనిపించేస్తుంది. కాకపోతే బాక్స్ ఓపెన్ చేస్తే మనకు దీని మిగతా డీటెయిల్స్ అయితే తెలిసిపోతాయి. సో ఈ బాక్స్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మిగతా డీటెయిల్స్ ప్రొవైడ్ చేశారు. చూడండి, స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్ని ప్రొవైడ్ చేశారు. 65 వాట్స్ సూపర్ డాట్ ఛార్జర్ ఉంటుంది. అంతేకాకుండా సోనీ సెన్సార్ ఇచ్చేసేస్తారు. 64 మెగాపిక్సెల్ సెన్సార్, క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. 6.4 ఇంచెస్ సంబంధించిన సూపర్ అమోలెడ్ ఫుల్ స్క్రీన్ డిస్ప్లేని అయితే దీనిలో యూజ్ చేయడం జరిగింది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా చూడడానికి కనిపించేస్తుంది. సో ఇప్పుడు ప్రజెంట్ నా చేతిలో ఉంది ఏంటి అంటే 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ది. సో ఫ్రెండ్స్, దీనికి ఉన్న సీల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆల్రెడీ నేను బ్రేక్ చేసేసాను. ఒకసారి ఈ బాక్స్ని అయితే ఓపెన్ చేద్దాం. అన్నిటికి ఇచ్చినట్టుగానే మనకి యూజర్ మాన్యువల్ అయినా కానివ్వండి, వారంటీ కార్డ్ అయినా కానివ్వండి, తర్వాత వచ్చేసి బ్యాక్ కేస్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాక్ కేస్ కూడా చూడడానికి కనిపించేస్తుంది. సో ఈ బాక్స్ లోపల చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, మనకు చూడండి ఒక కవర్లో అయితే ఈ మొబైల్ని ప్యాక్ చేసి ఇచ్చేసారు. ఈ బాక్స్ లోపల మనకు 65 వాట్స్ సంబంధించిన డార్క్ చార్జ్తో పాటు ఈ టైప్ సి కేబుల్ కనిపించేస్తుంది. కింది వైపు చూసుకున్నట్టయితే సిమ్ ఎజెక్టర్ని అయితే ప్రొవైడ్ చేసేసారు. దాని అంతటి మనము సైడ్కి ఉంచేసి ఇక్కడ మనకున్న ఈ మొబైల్ ఏదైతే ఉంటుంది ఈ మొబైల్ని కవర్లో నుంచి బయటికి తీద్దాం. బయటికి తీసిన వెంటనే ఫ్రెండ్స్ చూడండి, బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు మ్యాట్ ఫినిష్ తోటి అద్భుతంగా అయితే ఈ మొబైల్ చూడడానికి కనిపించేస్తుంది. సో దీన్ని ముట్టుకుంటే చాలా ప్రీమియం ఫీలింగ్ వచ్చేస్తుంది ఫ్రెండ్. సో ఈ కెమెరా బంప్ కూడా అంత బయటకు వచ్చినట్టు అయితే నాకు కనిపించట్లేదు. సో మొబైల్ ఒకవైపు చూసుకున్నట్టయితే వాల్యూమ్ రాకర్స్తో పాటు సిమ్ ట్రే చూడడానికి కనిపించేస్తుంది. ఇంకోవైపు చూసుకున్నట్టయితే పవర్ ఆన్ బటన్ చూడడానికి కనిపించేస్తుంది. నెక్స్ట్ కింది వైపు చూసుకున్నట్టయితే మనకు స్పీకర్ గ్రిల్స్తో పాటు టైప్ సి పోర్ట్, నాయిస్ క్యాన్సిలేషన్, 3.5mm జాక్ చూడడానికి కనిపించేస్తుంది. పైవైపు చూసుకున్నట్టయితే ఇంకొక సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ బటన్ ఏదైతే ఉంటుందో అది చూడడానికి కనిపించేస్తుంది. ఈ పవర్ ఆన్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే రియల్మీ అని మొబైల్ అనేది బూట్ అవడం స్టార్ట్ అయిపోయింది. అదే ఫ్రెండ్స్, ప్రీవియస్గా లాంచ్ చేసిన రియల్మీ 7 Proతో పోల్చుకున్నట్టయితే దీనిలో స్పెసిఫికేషన్స్ పరంగా ఏం తేడాలు ఉండవు. ఈ బ్యాక్ సైడ్ ఈ మ్యాట్ ఫినిష్ ఏదైతే ఉంటుందో ఇదే దీనికి సంబంధించిన హైలైట్ అని చెప్పేసుకోవచ్చు. సో స్పెషల్ ఎడిషన్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీని సెటప్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దీన్ని ఫాస్ట్గా అయితే కంప్లీట్ చేసి మెయిన్ స్క్రీన్కి అయితే తీసుకెళ్తాను. సో ఫ్రెండ్స్, సెటప్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నేను గెట్ స్టార్టెడ్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసిన వెంటనే చూడండి మొబైల్ అయితే బూట్ అయిపోయింది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ చూడండి చాలా ఫాస్ట్గా అయితే మొబైల్ని అన్లాక్ చేయడం మీరు ఇక్కడ గమనించవచ్చు. నెక్స్ట్ ఫేస్ అన్లాక్ గురించి మాట్లాడినట్టయితే ఫేస్ అన్లాక్ కూడా చాలా ఫాస్ట్గా అయితే మొబైల్ని అన్లాక్ చేసేస్తుంది. ఇది వచ్చేసి మనకు అవుట్ ఆఫ్ బాక్సే Android 10 తోటి రావడం మీరు ఇక్కడ గమనించవచ్చు. అంటే మనకు ఫ్యూచర్లో కూడా ఇంకా చాలా అప్డేట్స్ వచ్చేస్తాయి. సో ఈ కెమెరా గురించి మాట్లాడినట్టయితే కెమెరాలో అన్ని రకాల ఫీచర్స్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు నైట్ మోడ్లో ఫోటోస్ని క్యాప్చర్ చేసుకోవడానికి, తర్వాత వచ్చేసి పోర్ట్రేట్ మోడ్లో క్యాప్చర్ చేసుకోవడానికి 64 మెగాపిక్సెల్ సపరేట్గా ఇచ్చేసేస్తారు. దాంతోపాటు అల్ట్రా మ్యాక్రోలో ఫోటోస్ని క్యాప్చర్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది. దాంతోపాటు మనం ఇక్కడ చూడండి 5x వరకు అయితే జూమ్ చేసేసి ఫోటోస్ని క్యాప్చర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోస్ విషయానికి వచ్చేసినట్టయితే డైరెక్ట్ మనం దీని సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం. దీనిలో వచ్చేసి మనము వీడియోస్ని బ్యాక్ క్యామ్ యూస్ చేసి 4K వరకు అయితే వీడియోస్ని రికార్డ్ చేసేసుకోవచ్చు. ఇందులో మీరు పిక్చర్ క్లారిటీ చూసుకోవచ్చు. చాలా ఎక్సలెంట్గా అయితే ఫోటోస్ని ఇది క్యాప్చర్ చేసిందని మనం అనుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది బ్యాక్ క్యామ్ యూస్ చేసి క్యాప్చర్ చేసిన ఫోటో. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మీరు చూడొచ్చు. చాలా మంచి ఫోటోస్ని అయితే ఇది క్యాప్చర్ చేసిందని మనం అనుకోవచ్చు. ఫ్రెండ్స్, నేను ఇంతకుముందు చెప్పినట్టు ప్రీవియస్గా లాంచ్ చేసిన రియల్మీ 7 Proతో పోల్చుకున్నట్టయితే ఈ మ్యాట్ ఫినిష్ ఒకటే తేడా అని చెప్పేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్ చూడండి, దీని మీద గీతలైనా కానివ్వండి, తర్వాత స్మడ్జెస్ అయినా కానివ్వండి ఏం పడట్లేదు. చూడడానికి కూడా చాలా ప్రీమియం ఉంది. కాబట్టి మీరు ఒకవేళ రియల్మీ 7 Pro మొబైల్ కొనుక్కోవాలి అనుకుంటే పక్క ఈ వేరియంట్ని అయితే ప్రిఫర్ చేయండి. చూడడానికి కూడా అట్రాక్టివ్ ఉంది. అంతేకాకుండా నాకు కూడా పర్సనల్గా ఈ మ్యాట్ ఫినిష్ అనేది చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే మనం బ్యాక్ కేస్ లేకుండా కూడా దీన్ని యూజ్ చేసినా మనకు అంత గీతలు తర్వాత వచ్చేసి స్మడ్జెస్ అనేవి చూడడానికి కనిపించవు. చూడడానికి చాలా అట్రాక్టివ్ అయితే ఉంటుంది. దాంతోపాటు మనకు దీనిలో డ్యూయల్ స్పీకర్స్ ఇచ్చేసారు అండర్ 20,000 బడ్జెట్లో. సో ఫ్రెండ్స్, మరి దీని బ్రైట్నెస్ లెవెల్స్ గురించి మాట్లాడినట్టయితే నేను బ్యాక్ సైడ్ లైట్ పెట్టాను. మొత్తం లైట్ ఫోకసింగ్ అంతా దీని మీద పడుతుంది. అయినా కూడా చూడండి ఈ డిస్ప్లే అనేది చాలా బ్రైట్గా కనిపించేస్తుంది. సో డిస్ప్లే పరంగా వీళ్ళు కాంప్రమైజ్ అయినట్టయితే నాకు అనిపించట్లేదు. సో ఫ్రెండ్స్, చూసారు కదా రియల్మీ 7 Proకి సంబంధించిన అన్బాక్సింగ్. అయితే 22,000 విలువ కలిగిన ఈ మొబైల్ని మీరు కూడా గెలుపొందొచ్చు. అయితే ఈసారి ఎప్పట్లాగా ట్రేడింగ్ అకౌంట్ని ఓపెన్ చేయమని చెప్తాను. కాకపోతే ఈసారి నేను అప్స్టాక్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రమోషన్ చేయాలనుకుంటున్నాను. దానికి సంబంధించిన లింక్ అనేది అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో ఇది మన రతన్ టాటా గారు ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించిన వెబ్సైట్, చాలా ట్రస్టెడ్ వెబ్సైట్ అని చెప్పేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన రిజల్ట్ అనేది నేను ఈ మంత్ 31st రోజు లైవ్లోకి వచ్చేసి
డ్రా తీసి ఎవరి పేరు అయితే వస్తుందో వాళ్ళకైతే దీన్ని కొరియర్ చేసేస్తాను. అయితే ఇంతకుముందు ఎవరైతే ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నారో వాళ్ళు కూడా మళ్ళీ దీనిలో అంటే ఇది సపరేట్ ప్లాట్ఫామ్ కాబట్టి ఇందులో కూడా మీరు ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసుకొని ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఎవరికైతే ట్రేడింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుందో, స్టాక్ మార్కెట్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు ఒకసారి దీనిలో అయితే పక్కా అకౌంట్ ఓపెన్ చేసుకోండి. లేదు నాకు ట్రేడింగ్ అంటే ఇంట్రెస్ట్ లేదు అన్న వాళ్ళు లైట్ తీసేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, మరి మీరు ఈ ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో అకౌంట్ ఓపెన్ చేసుకుంటే లాభం ఏంటి అంటే స్టాక్ మార్కెట్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనే దానికి సంబంధించిన కోర్సు కూడా వీళ్ళు ఫ్రీగా ఇచ్చేస్తున్నారు. మీరు చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు కదా, అన్న స్టాక్ మార్కెట్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి దానికి సంబంధించిన కోర్స్ చెప్పు అని చెప్పేసి. మధ్య నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల ఆ వీడియోస్ని అయితే కంటిన్యూ చేయట్లేదు. కాబట్టి మీరు ఈ కోర్స్ చూసి కూడా ఫ్రీగా దొరుకుతుంది కాబట్టి స్టాక్ మార్కెట్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనేది తెలుసుకోవచ్చు. ఇదే కాకుండా నేను రానున్న రోజులలో ఒక టీవీ కూడా గివ్ అవే పెట్టబోతున్నాను. దాంట్లో మీరు పార్టిసిపేట్ చేయాలన్నా కూడా, అంటే ఆ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలన్నా కూడా సో ఇదే ప్లాట్ఫామ్లో మీరు ఒక ట్రేడింగ్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరి దగ్గర అయితే ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఉంటుందో వాళ్ళు ఈజీగా అయితే ఒక డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసేస్తాను. సో మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.